హరితహారం మొదలుపెట్టి 10 ఏళ్లు అయిన సందర్భంగా నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రామకిషన్ రావు, హరితసేన జిల్లా అధ్యక్షులు అశోక్ రాథోడ్ మొక్కలు నాటారు. కేసీఆర్ చేపట్టిన హరితహారం తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చిందన్నారు. భవిష్యత్ తరాల కోసం కోట్లాది మొక్కలు నాటారని గుర్తు చేశారు. 10 ఏళ్ల కింద నాటిన మొక్కలు ఇప్పుడు వృక్షాలయ్యాయన్నారు. మానవ మనుగడకు చెట్లే ముఖ్యమని భావించి మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ భోజనారాయణ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సారంగపూర్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కింద 20 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యంలో భాగంగా ఈరోజు నిర్మల్ నియోజకవర్గంలో సారంగపూర్ మండలంలో మరి ఒక గొప్ప ఆలయమైనటువంటి అడల్లి పోచమ్మ తల్లి దగ్గర మొక్కలు నాటడం జరిగింది. మరి ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం తీసుకున్న సంతోష్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి అడలిపో టెంపుల్ చైర్మన్ భోజాడు గారు, మరి జిలావర్పూర్ మండల కన్వీనర్ చిన్నారెడ్డి గారు, అలాగే సుధన్ గారు నర్సాపూర్, అలాగే ఈ గ్రీన్ ఛాలెంజ్ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ అశోక్ నాయక్ గారు, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ మండల లక్ష్మణ్ గారు, ఆయన కూడా గ్రీన్ ఛాలెంజ్ మెంబరు, అలాగే ఇంకా మిగతా పెద్దలందరికీ వెంకట్ గారికి కానీ, ఇంకా మన భోజన గారికి కానీ, నిజామాబాద్ నుంచి చేసిన మీకు కానీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. ఇలాంటి ఒక చెట్లే మన మనిషికి ప్రాణాన్ని, ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి మరి సంతోష్ కుమార్ గారు ఈ కార్యక్రమం తీసుకున్నప్పుడు నిర్మల్లో కూడా మేము చాలా సంవత్సరాలుగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈసారి కూడా మళ్లీ మీరు ఇక్కడికి సంతోష్ కుమార్ దూతలుగా చేసిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి మా సాయశక్తుల సహకారం, ప్రోత్సాహం మీకు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నా పేరు రామకిషన్ రెడ్డి, నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా చెప్పడం జరుగుతుందని చెప్పేసి అందరికీ నమస్కారం.